నమస్తే. ఎంత వర్షంలో జోరుదారుగా ఇప్పుడు ఇదంతా సెటప్ చేసి సెటప్ వేయాలి బొచ్చు నెత్తిన గుడ్డేసుకొని బయలుదేరుతున్నా. ఎక్కడే అనుకుంటున్నారా? అబ్బాయిలు మ్యాక్సిమం ఇంట్లో ఉంటారు. చిరాకు దబ్బుద్ది. ఎండ అయినా వానైనా బయట తిరగాల. సో అది మొత్తం వాడిని ఈడ్స్తాను చూడు ఎట్లా ఉంటాడు. చూస్తే బుర్ర పాడే ఉంది. అది బౌన్స్లో ఉన్నట్టుంటాడు. మళ్ళీ ఫీల్ అవుతాడు. జిమ్కి వెళ్ళి వస్తావు నువ్వు? అది నీకు నిజంగా ఎట్లా ఉందో తెలుసు. అది లైట్ ఆపు ఒకసారి. అది నిజంగా ఇది కనుక చూస్తే నువ్వు చచ్చిపోతావు తెలుసా. అంత బాగా కనబడుతుంది. నాకు బాగా కనబడుతుందా? నేను ఒక్కడ కనబడుతుంది సార్. నాకు ఇప్పుడు ఎవరైనా చూస్తారని నా సిగ్గుతాను. నిజం జాతి రాత్నావు నువ్వు. ఎందుకంటే ఈ చీకట్లో నువ్వు లొకేషన్ బాగుంటుందని తిప్పావంటే అసలు ఉందిరా లొకేషన్. నువ్వు చెప్పావని చెప్పి నేను కూడా నిజంగా చెట్టు చూడు. ఏమి తాతల నాటి నుంచి చెట్టు అది. ఏం మాట్లాడుతున్నావురా? 6.5 hours later. నాకు మోటో బ్లాగింగ్ లాగా చేయాలంది. కాకపోతే మనది ఫోన్ అనమాట. మంచి కెమెరా ఏదో మనది తెలవదు. అంతా ఇవాళ తప్పులే. ఇప్పుడే నాకు ఒకటి తెలిసింది మా అమ్మ. నేను ఇప్పుడే పోయి దోశ పిండి తీసుకొచ్చాను. కేజీ 25 రూపీస్ 30 రూపీస్ అది ఇచ్చేసారు. నన్ను నైట్ ఇచ్చేసారు. నేను వెళ్ళి జస్ట్ పిండి తీసుకొచ్చాను. అయితే సరే మనకు తెలియదు కాబట్టి 1 కేజీ పిండి ఎంతమంది అంటారో ఒక 5 దోశలు వేసుకున్నాం. ఒక 5 దోశలు దోశ వచ్చేసరికి 20 రూపీస్కి అమ్ముకున్నాం. ఆ లెక్క మనకు 100 రూపీస్ వస్తాయి. అందులో దోశకి 30 రూపీస్ తీసేద్దాం. మనం 25 ఇచ్చా అన్నాను కదా, మనకు తెలియదు అంతా. 30 రూపీస్ తీసేద్దాం. 70 రూపీస్ ప్రాఫిట్ మామా. 70 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. నేను కూడా చదువు మానేసి దోశలు బండి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమంటారు? మీరు నా దగ్గర తినాలా, నేను మీకే అమ్మాలా? ఓకేనా? పీస్ అవుట్.